పెళ్లి చేసుకునింది అమ్మవారిని. పెళ్లి చేసుకున్న వెంటనే శ్రీనివాస మంగాపురం వస్తారు. అక్కడ 6 నెలలు ఉంటారు. 6 నెలల తర్వాత శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్ల దారిన పైకి వచ్చి శ్రీవారి పాదాల కాడ నిలబడి ప్లేస్ ఎన్నుకుంటారు. అది కూడా అట్లా ఎందుకు ఎన్నుకుంటారంట ప్లేస్, గోవిందరావు స్వామి అన్నగా సార్, వెంకటేశ్వర స్వామి తమ్ముడు కదా, అందుకు గోవిందరావు స్వామి అడిగినారంట, నువ్వు నాకంటే చిన్నవాడివి కదా, నాకంటే ఎత్తులో ఉండకూడదు కదా అంటే, నేను ఎంత ఎత్తుకు పోయినా నీ గాలిగోపురం కంటే నా గాలిగోపురం గురికింజంతో తక్కువ ఉంటుంది అని చెప్పాడంట. ఆ విధంగా వెంకటేశ్వర స్వామికి ఇక్కడ గాలిగోపురం లేదు, చిన్నది, కింద గోవిందరావు స్వామి గాలిగోపురం పెద్దది, ఆయనకి ఈయనకి గురికింజం తక్కువ ఉంటదంట. అట్లా ఈయన స్వామివారికి నేను వెలస్తారు, ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ పద్మావతమ్మ పుట్టింటి నుంచి వస్తుంది ఇక్కడికి. పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు సారి తీసుకొని వస్తుంది. అప్పుడు పద్మావతమ్మ అలిపిరి దారిలో నడిచి వస్తుంది. అలిపిరి దారి నడిచి వచ్చినప్పుడు